వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ దీంట్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, గోసం కూర ఏ రాష్ట్రానికి చెందిన పండుగ? గోసం కూర which state is belongs to the Gorams festival? Which state is belongs to the Goram festival? Is the అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పండుగ అని చెప్పుకోవచ్చు. గోసం కూర అరుణాచల్ ప్రదేశ్కి చెందిన పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలోని జెమితాంగ్ వ్యాలీలో ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ జిల్లాలోని జెమితాంగ్ వ్యాలీలో ఈ గోసం కూర అనే పండుగని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏ నది దగ్గర ఈ పండుగని జరుపుకుంటారు? ఏ నది దగ్గర ఈ పండుగను జరుపుకుంటారు అంటే న్యానోమ్ జాంగ్చు అనే నది ఒడ్డున ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఒక బౌద్ధుల పండుగ అని చెప్పవచ్చు. బౌద్ధుల యొక్క పండుగ, బౌద్ధుల వార్షిక పండుగ అని చెప్పుకోవచ్చు. వార్షిక బౌద్ధుల ఉత్సవం అని కూడా చెప్పుకోవచ్చు. ఇది బుద్ధులకి సంబంధించిన వార్షిక బౌద్ధుల ఉత్సవం అని చెప్పుకోవచ్చు. మరి ఈ పండుగ అనేది భారత్ మరియు భూటాన్కి ఒక మైత్రికి సంబంధించిన ప్రీతిక అని చెప్పొచ్చు. భారత్ భూటాన్కి మధ్య స్నేహ సంబంధం అని కూడా చెప్పొచ్చు. స్నేహ సంబంధానికి ఉదాహరణగా ఇది పండుగని చెప్పొచ్చు. దేనికి? భారత్కి, భూటాన్కి. మరి గోసం కూర అనే ఈ పండుగని ఏ స్తూపం దగ్గర అంటే గోర్సామ్ చోటన్ అని స్తూపం దగ్గర 93 అడుగుల స్తూపం దగ్గర గోసం చోటన్ అని 93 అడుగుల స్తూపం దగ్గర ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది. గోసం కూర అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ జిల్లాలోని జెమితాంగ్ వ్యాలీలో when this festival is celebrated besides of the Jemitang Valley and besides of the Nyanumjangcha River. This festival is celebrated besides of the Nyanumjangchu అనే రివర్ దగ్గర దీన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏ స్తూపం దగ్గర? గోసం చోటన్ అనే 93 అడుగుల స్తూపం దగ్గర దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉత్సవం అనేది చేయడం జరుగుతుంది. ఇది భారత్ భూటాన్కి సంబంధించి స్నేహ సంబంధాన్ని గురించి చెప్పుకోవచ్చు. ది లాంగ్ టైమ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ భారత్ అండ్ భూటాన్ అని చెప్పుకోవచ్చు. వార్షిక బౌద్ధుల ఉత్సవం ఇన్ హిమాలయాస్, అది బౌద్ధస్ హెరిటేజ్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. బౌద్ధస్ హెరిటేజ్ ఫెస్టివల్, బౌద్ధుల యొక్క ఉత్సవంగా ఈ గోసం కూరని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? When we celebrated Panchayati Raj Day. The day is celebrated Panchayati Raj is April 24, 2025. మనం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 24th April 2025 జరుపుకుంటాం. అంటే నిన్నటి రోజున మనం పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి పంచాయతీ రాజ్ గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు అంటే రాజ్యాంగంలో భాగం 4లో 4వ భాగంలో
ఆర్టికల్ 40లో పంచాయతీ రాజ్ ఆర్టికల్ 40లో పంచాయతీ రాజ్ల గురించి వివరించడం జరిగింది. ఇక్కడ 4వ భాగంలో ఆర్టికల్ 40లో పంచాయతీ రాజ్ కి సంబంధించి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆర్టికల్ 40 లేదా ఈ పంచాయతీ రాజ్ కి సంబంధించి సవరణ చట్టాలు ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనే విషయాన్ని చూస్తే మనకి 73వ సవరణ చట్టం ప్రకారం 73వ సవరణ ప్రకారం లేదంటే 73వ సవరణ 1991లో పంచాయతీ రాజ్ కి సంబంధించి 73వ సవరణ పంచాయతీకి రాజ్ కి సంబంధించి ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడు 1991లో పంచాయతీ రాజ్ కి సంబంధించి 73వ సవరణ ద్వారా ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది 1991లో. దీనికి సంబంధించి 1992లో ఈ బిల్లు అనేది ఆమోదం పొందింది. 92లో ఈ బిల్లు ఆమోదం పొందింది పంచాయతీ రాజ్. మరి దీనికి సంబంధించి ఈ చట్టం పంచాయతీ రాజ్ అమలు చట్టం అనేది లేదంటే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1993 ఏప్రిల్ 24న ఈ పంచాయతీ రాజ్ చట్టానికి సంబంధించి అమలు కావడం జరిగింది. ఈ 73వ సవరణ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఈ 1991లో 73వ సవరణకి సంబంధించి బిల్లుని 91లో ప్రవేశపెడితే 92లో దీనికి ఆమోదం అనేది దక్కింది. 92లో ఈ బిల్లుకి ఆమోదం దక్కగా 93 ఏప్రిల్ 24లో ఈ బిల్ అనేది అమల్లోకి వచ్చింది. 92లో ఆమోదం పొందింది. 93లో ఈ ఏప్రిల్ 24న అమల్లోకి రావడం జరిగింది. తరువాత మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏప్రిల్ 24ని పంచాయతీ రాజ్ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. మరి పంచాయతీ రాజ్ ఏప్రిల్ 24ని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు అంటే 2010 ఏప్రిల్ 24 నుండి మనకి ఈ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మనకు 1993 ఏప్రిల్ 24న ఈ పంచాయతీ రాజ్ కి సంబంధించి 73వ సవరణ అమల్లోకి వచ్చినప్పటికీ మనకి 2010 నుండే ఏప్రిల్ 24ని పంచాయతీ రాజ్ గా జరుపుకోవడం జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుపుకుంటాం అంటే 2010 నుంచి జరుపుకుంటాం. అంటే పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని 24 ఏప్రిల్ 2025 నుండి జరుపుకోవడం జరుగుతుంది. ద 73 Amendment Act is effective on April 24, 1993. The 73 Amendment Act will be effective on April 24, 1993. Then the Prime Minister Manmohan Singh declared to celebrate Panchayati Raj celebrations on 24th April 2010 onwards. So పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుకుంటాం 24th ఏప్రిల్. ఎప్పటి నుంచి అన్నప్పుడు 2010 అని చెప్పుకోవచ్చు. 2025-26 ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారత వృద్ధి రేటు అంచనాలను ఎంతవరకు తగ్గించింది? 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 in the financial year is a మంత్ 12 months పీరియడ్ అని చెప్పొచ్చు. అంటే ఒక సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31కి ఒక ఫైనాన్షియల్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఏప్రిల్ 1 to మార్చ్ 31. ఇన్ ఇండియా financial year will be started on April 1st and ended on March 31st. In India, financial year starts on April 1st and ends on March 31st. In this financial year, Prapancha Bank Nivedika Prakaram, according to World Bank రికార్డ్స్ ప్రకారం భారత వృద్ధి రేటు అంచనాలను ఎంతవరకు
తగ్గించింది. భారత వృద్ధి రేటు ఇండియన్ జీడిపి ఇండియన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మనకి భారత్ స్థూల దేశీయ ఉత్పత్తి అని చెప్పొచ్చు. మరి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే the final value of goods and services that are produced in the boundaries of the particular country in a given financial year. ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని మనం దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపిలో భారత్ అనేది ఎంతవరకు తగ్గింది అని ప్రపంచ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. ముందుగా ప్రపంచ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఎక్కడ? వాషింగ్టన్ డీసీ. మరి ప్రపంచ బ్యాంక్ చీఫ్గా ఎవరు విధులు నిర్వహిస్తున్నారు అంటే అజయ్ బంగా గారు విధులు నిర్వహించడం జరిగింది. అజయ్ బంగా. మరి భారత్ యొక్క వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ 25-26కి ఎంతవరకు తగ్గించింది అంటే 6.3% వరకు తగ్గించింది. 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో. అంతకు ముందు 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 25-26 అంచనాలకి సంబంధించి 6.7గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అంతకుముందు గత ఆర్థిక సంవత్సరంలో 25-26 అంచనాలు చేసినప్పుడు భారత్ వృద్ధి రేటు అనేది 6.7గా ఉంటుందని అంచనా వేసింది. 6.7గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి 25-26 ఆర్థిక సంవత్సర స్టార్టింగ్లో 6.3% వరకు భారత రేటు ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. 6.7 నుంచి 6.3 అంటే 0.4% వరకు తన అంచనాలను తగ్గించడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఏ ఆర్టికల్ అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు అయింది. ముందుగా ఈ వక్ఫ్ అంటే ముసల్మాన్కి సంబంధించి అని చెప్పుకోవచ్చు. అంటే ముసల్మాన్లు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను కానీ భూములను కానీ మరి ఇంకేదైనా వస్తువులు కానీ దానం చేయడం, ముసల్మాన్లు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కానీ భూములు కానీ ఇంకేదైనా వస్తువులు కానీ దానం చేయడం, వారి మక్కా మసీదులోనే కావచ్చు, చారిటబుల్ ట్రస్ట్లకే కావచ్చు దానం చేయడం అని చెప్పొచ్చు. ఆ దానం చేసిన ఆ ఆస్తులు కూడా వాళ్ళ మతానికి సంబంధించే వాడాలి. మళ్ళీ ఈ వక్ఫ్ వీరు ఎవరైతే ముసల్మాన్స్ ఈ వక్ఫ్ ద్వారా దానం చేశారో, ఎవరైతే ముసల్మాన్స్ ఈ చట్టం ద్వారా దానం చేశారో వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకోవడానికి వీలుండదు. వక్ఫ్ అంటే వారి దగ్గర ఉన్న ఆస్తులని భూములని ఏవైతే ఉన్నాయో వాటిని దానం చేయడం అని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వక్ఫ్ సంబంధించి ముసల్మాన్స్ వ్యతిరేకత చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి వ్యతిరేకత రావడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి ఎప్పుడు 5th April 2025 ఈ వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి రావడం జరిగింది. ఎవరు అమలు చేశారు అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ చట్టాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ వక్ఫ్ అమలు తర్వాత రాష్ట్రపతి ఎప్పుడు 5th April 2025 ఈ వక్ఫ్ అమలు అనేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే అమలు కావడం జరిగింది. మరి ఇది అమలు అయిన తర్వాత రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు మరియు అహింసకి గురి కావడం జరిగింది. దీని ద్వారా
అక్కడ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 355ని అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆర్టికల్ 355లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి అంటే మరి ఆర్టికల్ 355 అనేది దేనికి సంబంధించి అంటే బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ గొడవలు జరిగినప్పుడు బాహ్యంగా కానీ అంతర్గతంగా కానీ గొడవలు జరిగినప్పుడు వాటికి సంబంధించిన బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. బాహ్యంగా కానీ అంతర్గత గొడవలు జరిగినప్పుడు దాని బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది అని ఆర్టికల్ 355 వివరించడం జరిగింది. అందుకోసం సుప్రీంకోర్టులో ఆర్టికల్ 355ని అమలు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. భారతదేశంలో అతిపెద్ద ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ని ఎవరు ప్రారంభించారు? హూ కమిషన్ ద లార్జెస్ట్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అంటే మనకి యూనియన్ మినిస్టర్గా పనిచేస్తున్న యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాలో 21 ఏప్రిల్ 2025న ఈ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ని ప్రారంభించడం జరిగింది. ఇది ఒక మెట్రో స్టేషన్ అని చెప్పొచ్చు. ఇది ఒక మెట్రో స్టేషన్ని ఎవరు ప్రారంభించారు అంటే యూనియన్ మినిస్టర్ సర్బానంద సోనోవాలో 21 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగింది. ద సర్బానంద సోనోవాలో commissioned the largest Mumbai International Cruise Terminal on the 21st April 2025 and 21st April 2025. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి ద్వారా ప్రభుత్వానికి ఎన్ని లక్షల కోట్లు ఆదా అయింది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ప్రభుత్వం ప్రజలకి నేరుగా సబ్సిడీలు కానీ రాయితీలు కానీ నగదును కానీ ఏదైనా అమౌంట్ని కానీ ప్రభుత్వం అనేది ప్రజలకు నేరుగా ఇవ్వడం అని చెప్పొచ్చు. ప్రజలు కూడా వారికి అందిన సేవలకు గాను నగదును డైరెక్ట్గా డిజిటల్ పేమెంట్ రూపంలో ఇప్పుడు ఫోన్పే జీపే ద్వారా డైరెక్ట్గా ప్రభుత్వానికి అందించడం అని చెప్పొచ్చు. అంటే ప్రభుత్వం ఏదైతే సబ్సిడీస్ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా మనకి సబ్సిడీ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా ప్రజల నుంచి తీసుకోవడం అని చెప్పొచ్చు. మరి ప్రభుత్వానికి ప్రజలు మనము ఒక టీ స్టాల్కి వెళ్ళి టీ తాగినా కూడా మనం డిజిటల్ పేమెంట్ విషయంలోనే డైరెక్ట్గా ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం ప్రభుత్వానికి. అంటే మధ్యవర్తుల సహాయం లేకుండా ప్రభుత్వం నుంచి ప్రజలకి ప్రజల నుంచి ప్రభుత్వానికి డిజిటల్ పేమెంట్ ద్వారా డబ్బు అనేది ఆదా అవ్వడం జరుగుతుంది. మరి ఈ డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే నరేంద్ర మోడీ ఎప్పటి నుంచి 2009 నుంచి డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దనున్నారు. మనకి ప్రతి పనిలో కూడా డిజిటల్ విధానమే రూపొందించడం జరుగుతుంది. ప్రజల నుండి ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి ప్రజలకి నేరుగా ప్రభుత్వానికి నేరుగా సేవలను అందించడం కానీ సబ్సిడీలను ఇవ్వడం కానీ డైరెక్ట్ పేమెంట్స్ ద్వారా కానీ డబ్బు అనేది ఆదా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఆదా అయింది అంటే 73.48 lakhs crores ఆదా అయింది అని వివరించడం జరిగింది. ఎంత డబ్బు ఆదా అయింది? 73.48 లక్షల కోట్లు ఆదా అవ్వడం జరిగింది. కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనం భారతదేశంలో ఎంత శాతం నదిలో యాంటీబయాటిక్స్ కలుషితం అయ్యాయి?
భారతదేశంలో ఎంత శాతం నదిలో యాంటీబయాటిక్స్ కలుషితమయ్యాయి అంటే 80% నీటిలో మనకి యాంటీబయాటిక్స్ ద్వారా నీరు అనేది కలుషితమయ్యాయి అని చెప్పి ఏ విశ్వవిద్యాలయం వారు అధ్యయనం చేశారు అంటే కెనడాలోని మెక్గిల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ప్రకారం అని చెప్పొచ్చు. అకార్డింగ్స్ టు కెనడా మెక్గిల్ విశ్వవిద్యాలయం రిపోర్ట్స్ in India, how much percentage of rivers are affected by the antibiotics? How much rivers are affected by the antibiotics? In India, how much rivers are affected by the rivers లేదా antibiotics అంటే 80% are 80% rivers are affected by the antibiotics అని చెప్పొచ్చు. మరి ఓన్లీ ఇండియానేనా మరి ఎఫెక్ట్ అయింది అంటే దీని ద్వారా పాకిస్తాన్, వియత్నాం, నైజీరియా, ఇథియోపియా, పాకిస్తాన్, వియత్నాం, ఇథియోపియా మరియు నైజీరియా దేశాలు కూడా మరి ఈ యాంటీబయాటిక్స్ ద్వారా కలుషితం అవ్వడం జరిగింది. మరి నాట్ ఓన్లీ ఇండియా, దట్ పాకిస్తాన్, వియత్నాం అండ్ ఇథియోపియా, నైజీరియా కంట్రీస్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్ బై ద యాంటీబయాటిక్స్ అని చెప్పొచ్చు. సో మనకి భారతదేశంలో ఎంత శాతం నదిలో యాంటీబయాటిక్స్ కలుషితం అయ్యాయి అంటే 80% అని చెప్పుకోవచ్చు. భారతీయ ఇంధన వనరుల సంస్థ సైంటిస్టులు అభివృద్ధి చేసిన నానో సల్ఫర్ టెక్నాలజీ ఆవాలు పంట దిగుబడిని ఎంతవరకు పెంచుతుంది? ముందుగా భారతీయ ఇంధన వనరుల సంస్థ ద ఎనర్జీ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన నానో సల్ఫర్ టెక్నాలజీ. ఈ నానో సల్ఫర్ టెక్నాలజీ ద్వారా ఈ నానో సల్ఫర్ అనేది ఒక ఫార్ములేషన్ రూపంలో ఉండి ఫోలియర్ స్ప్రే ద్వారా మొక్కలకి అందించడం జరుగుతుంది. ఈ నానో సల్ఫర్ టెక్నాలజీ ద్వారా ఒక ఫార్ములేషన్ షేప్లో ఉండి దాంట్లో ఫోలియో స్పియర్ అనే స్ప్రే ద్వారా అంటే మొక్కలకి ఇలా స్ప్రే చేయడం ద్వారా మొక్కలనేవి వాటికి సంబంధించిన ఔషధాలని ఎక్కువగా పీల్చుకొని ఈ ఆవాలు దిగుబడి అనేది ఎక్కువగా పెంచుతుంది అని వివరించడం జరిగింది. మరి ఎంత పర్సెంట్ వరకు దిగుబడి అనేది పెంచింది అంటే 30 to 40% ఈ ఆవాలు పంట దిగుబడిని పెంచుతుంది అని వివరించడం జరిగింది. పింక్ ఈ రిక్షా పథకాన్ని మహిళా ఆర్థిక సామాజిక సాధికారికతలో ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? పింక్ ఈ రిక్షా పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? పింక్ ఈ రిక్షా పథకాన్ని అంటే మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈజ్ కండక్టెడ్ లేదా అసోసియేటెడ్ పింక్ ఈ రిక్షా ఎఫెక్టివ్ లేదా ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. పింక్ ఈ రిక్షా పథకాన్ని దేనికోసం ఏర్పాటు చేశారు అంటే మహిళల యొక్క సామాజిక లేదా సాధికారితను అభివృద్ధి చేయడంలో దీనిని పింక్ ఈ రిక్షా పథకాన్ని రూపొందించడం జరిగింది. మరి పింక్ ఈ రిక్షా పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఇక్కడ మహారాష్ట్రలోని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ప్రారంభించడం జరిగింది. ఇది పింక్ ఈ రిక్షా పథకాన్ని మహిళల యొక్క సాధికారిత మరియు సామాజిక ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది పర్యావరణ రహిత వెహికల్స్ గా కూడా చెప్పొచ్చు. ఈ పింక్ ఈ రిక్షా అనేది
పర్యావరణ రహిత వెహికల్స్, అంటే ఇవి ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పుకోవచ్చు. పర్యావరణ రహిత వెహికల్స్. నెక్స్ట్, హైదరాబాద్లో భారత్ సమ్మిట్ 2025 ఎప్పుడు నిర్వహించనున్నారు? హైదరాబాద్లో భారత్ సమ్మిట్ అనేది 25-26 ఏప్రిల్లో ఏర్పాటు చేయనున్నారు. అంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనున్నారు. మరి దీనిలో భాగంగా దీన్ని నిర్వహించనున్నారు అంటే దేనికోసం ఈ హైదరాబాద్ భారత్ సమ్మిట్ 2025ని నిర్వహించనున్నారు అంటే దేశంలోని రాజకీయ, ఆర్థిక, శాంతి మరియు ప్రజాస్వామ్య అంశాలపై చర్చించడానికి, దేశంలోని రాజకీయ, ఆర్థిక, శాంతి, ప్రజాస్వామ్య అంశాలపై చర్చించడానికి ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది. మరి ఈ సదస్సు ద్వారా మనకి ద్వైపాక్షిక సంబంధాలు అనేవి మెరుగుపడడం జరుగుతుంది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు అని చెప్పుకోవచ్చు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయి మరియు అంతర్జాతీయ సహకారం కూడా దొరుకుతుంది అని చెప్పొచ్చు. అంతర్జాతీయ సహకారం దేశంలోని రాజకీయ, ఆర్థిక, శాంతి, ప్రజాస్వామ్యాన్ని అంశాల గురించి చర్చించడానికి ఈ సదస్సుని నిర్వహించడం జరిగింది. 25-26 ఏప్రిల్లో నిర్వహించడం జరిగింది. మరి దీని ద్వారా, ఈ సదస్సుల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడమే కాక అంతర్జాతీయ సహకారం కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.